చేస్తున్న పోరాటానికి గ్రూప్స్ అభ్యర్థులుగా మా మద్దతు వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అదొకటే కాకుండా మేము ఈరోజు గ్రూప్స్కు చదవడానికి వచ్చినాము, ఈ విధంగా ఈ స్థాయికి వచ్చినామంటే ఇలాంటి వాళ్ళు టీచర్లు అయి మాకు పాఠాలు చెప్పబట్టికే వచ్చినాం. ఇలాంటి వాళ్ళు టీచర్లు అయి పాఠాలు చెప్పకుండా మేము కూడా గంజాయిలు లేకుండా ఏదో గల్లీలలో ఉండేటోళ్ళం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి కింద 5 శాఖలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రితో పాటు. ఫస్ట్ ఆయనకు 4 ఉద్యోగాలు ఊడిపోతే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఆయన 1992లో BA ఏవి కాలేజీ నుండి చేసిండు. ఈయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈయన కాడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లను ఈయనను కోఆర్డినేట్ చేయడానికి ఈయనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంది, నాలెడ్జ్ ఏంది. అసలు మంత్రిగానైనా ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ 5 మంత్రిత్వ శాఖలను ఈయన నడుపుతుంటే ఆగమాగమైంది. ఈయన దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖలో ఈయనకి ఏ తెలివి ఉంది? ఇవాళ మున్సిపాలిటీ మొత్తం కూడా మురికి నీళ్ళతోటి హైదరాబాద్లో ఈయన మాస్టర్ ప్లాను ఈయనకు ఉన్నటువంటి బ్లూ ప్రింట్లు చేయకపోవడం వల్లనే ఇట్ట ఆగమైంది. ఈయన దగ్గర GID ఉంది. GID వల్ల ఈరోజు జీవో 29 వచ్చింది. ఆయన కాడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలనే ఆగం పట్టించిండు. తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తూనే ఉన్నాం. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద నిర్బంధాలు, సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా నిర్బంధాలు ఎట్ట పెట్టిండో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈయన దగ్గర ఉన్నది. ఈయన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈయన ఎన్ని రివ్యూస్ చేసిండు, ఇప్పటి వరకు చేసినటువంటి రివ్యూస్ ఏంది, ఇప్పటి వరకు ఈయన ఎడ్యుకేషన్ను ప్రక్షాళన చేయడానికి ఈయన తీసుకున్నటువంటి చర్యలేంది, SC ST BC మైనార్టీలకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇక్కడనే ఉండి మాట్లాడినటువంటి స్టేట్మెంటు 23,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. 23,000 స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టీచర్ని వేసిన 23,000 తోటి మెగా డిఎస్సి వస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మెగా డిఎస్సి ఎక్కడ పోయింది? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలకు 5,000 ఉద్యోగాలను కలిపి 11,000 తోటి మెగా డిఎస్సి అన్నవు. ఈ మెగా డిఎస్సి అనేటటువంటిది కాదు. ఇది ఒక్కటే కాదు, స్కూళ్ళల్లో ఈరోజు వీళ్ళు టీచర్లుగా వెళ్ళిపోయినా కానీ ఒక్క ఏకోపాధ్యాయ పాఠశాలలు బోలెడన్ని ఉన్నాయి. వాళ్ళే బల్లా తుడుచుకోవాలి, వాళ్ళే టీచర్లను అన్ని చేసుకోవాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, వాళ్ళే రికార్డు మెయింటైన్ చేయాలి, Mఈఓ ఆఫీస్ కాడికి వీళ్ళే ఉరకాలి. ఇప్పుడు వాళ్ళని ఇన్స్పెక్షన్కి వచ్చిర్రు అనుకో మళ్ళీ సస్పెండ్. ప్రతి స్కూల్లో టీచర్స్ని అందరిని నింపుతూ ప్రతి స్కూల్ నందు కూడా ఒక జూనియర్ అసిస్టెంట్ని వేయాలి. ఆఫీస్ వర్క్ వాళ్ళే చేసేటట్టు ఉండాలి. ఈరోజు నువ్వు ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను పెడతానని చెప్పేసి ఈ ఉన్న స్కూళ్ళను అన్నిటిని నాశనం చేస్తున్నావు. ఒక్క మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కటి వస్తే మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని? ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులను ఆజమాయిషి చేయడానికి నువ్వు తీసుకొచ్చినటువంటి చట్టం ఏంది? వీళ్ళందరూ మళ్ళీ మీకు అందిస్తున్నటువంటి మూటలేంది? శ్రీ చైతన్య నారాయణ కానించి మీకు ఎన్ని మూటలు అందుతున్నాయి? ఆ మూటలు అందడంతో కదా ఈరోజు నువ్వు గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ఒకవైపు నాశనం చేస్తూనే నేను యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ను చేస్తున్నాను అని చెప్తున్నావు. అరిచేతిలో బెల్లం మోచేతిని నాకిస్తున్నావు నువ్వు. అట్టనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేమో నీ పక్క పంటి ఉన్నటువంటి అందరి మేధావులకు ఇది నేను చేస్తున్నా అని చెప్తూ చిన్న చిన్న స్కూళ్ళని ఏం చేస్తున్నావు? ఒక్క యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ వస్తే మిగతా స్కూళ్ళను మూత పడేస్తావా? వాటి గురించి నువ్వు ఫస్ట్ చెప్పు. అదే మూత పడేస్తా అంటే వీళ్ళకు ఉన్నటువంటి పోస్టులన్నిటిని నేను నింపనని నువ్వు బహిరంగ ప్రకటన చేయమని చెప్తున్నావు. రేవంత్ రెడ్డి తక్షణమే ఆయనకు ఉన్నటువంటి మినిస్ట్రీ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉందో దానిని నువ్వు తక్షణమే రిజైన్ చేయాలి. ఎందుకంటే హై స్కూల్ నుంచి పద్ధతిగా ప్రణాళికంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు నాశనం చేస్తున్నావు. ఒకవైపు రిక్రూట్మెంట్లు లేవు, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఒకవైపు రూసా నిధులు లేవు. రూసా నిధులు లేకుండానే ఆగమైపోయింది. నువ్వు వచ్చినాక ఉస్మాన్ యూనివర్సిటీకి రూసా నిధులు తెచ్చింది ఎన్ని? ఆ గతంలో వచ్చినటువంటి రూసా నిధులతోటి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. నిన్న మొన్న వచ్చినటువంటి వానలకు ప్రతి స్కూల్లో వరదలు వస్తున్నాయి, బిల్డింగులు కురుస్తున్నాయి, పోరగాళ్ళు కూర్చుంటే వాళ్ళ మీద కూలుతున్నాయి. ఇది ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీ యొక్క ఉపాధ్యాయులకు నువ్వు ఏదైతే ప్రాతినిధ్యం అందరికీ విద్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖకు తక్షణమే రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్ను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మేము ప్రవేశపెడుతున్నాం.
మీరు వెళ్ళిపోతేనే వస్తుంది. మీరు ఇంతవరకు రివ్యూ చేయలేదు, రివ్యూ చేయనప్పుడు యాడ్ నుంచి వస్తాయి. గత ప్రభుత్వం రివ్యూలు చేయలేదని ఇప్పుడు నువ్వు ఏం రివ్యూలు చేసినావు? వీళ్ళ మీద రివ్యూలు చేయవు, దేని మీద రివ్యూలు చేయవు. కాబట్టి రేవంత్ రెడ్డి పదవి ఊడాల్సిందే ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా. ఈయన దసరా దీపావళి బతుకమ్మలకు ఇచ్చినట్టు తోఫాలు ఇచ్చినట్టు, అటు రంజాన్కు తోఫాలు ఇచ్చినట్టు యాన్నో ఒక్కడికి పోయి నేను ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి ఆడిడ పోయి నేను ఎడ్యుకేషన్ కింద ఇస్తా, యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా అంటే ఒక కన్స్ట్రక్టివ్గా అది జరగదు. యాన్నో ఒక్కడు నువ్వు మాట్లాడి నువ్వు డబ్బాలు కొట్టించుకుంటే కుదరదని చెప్తున్నావు. ఈ డిఎస్సి అభ్యర్థులు చేసేటటువంటి ప్రతి పోరాటంలో ప్రతి నిరుద్యోగి యొక్క భాగస్వామ్యం ఉంటుంది. వీళ్ళ వీడియోలనైనా వీళ్ళు చేసేటటువంటి పోరాటానికి సంబంధించిన కరపత్రాలైనా అన్నిటినీ నిరుద్యోగులు తీసుకొని పోవాలి. గ్రూప్స్ అభ్యర్థులుగా మేము ఖచ్చితంగా తీసుకొని పోతాం. వీళ్ళ మీద ఏమన్నా కేసులు పెట్టినా ఏది పెట్టినా 100%గా వాటిని క్వాచ్ చేయించడానికి మా వంతు కృషి ఉంటుంది. అడ్వకేట్ల దగ్గరికి తిరుగుతాం. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి ఈ డిఎస్సి నేసేంత వరకు మీ పోరాటం కొనసాగాలి. మీ పోరాటానికి అందరి మద్దతు ఉంటుందని మరొకసారి ప్రకటిస్తున్నాం.